జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ దూకుడు పెంచింది. నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు నేతలు. మాగంటి సునీతను గెలిపించాలని ముఖ్య నేతలు ప్రచారం చేస్తున్నారు. జూబ్లీహిల్స్లో తమదే విజయమని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి చందు అందిస్తారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ స్పీడ్ పెంచింది, ప్రచారాన్ని ఉధృతంగా కొనసాగిస్తుంది. ఒకవైపు కేటీఆర్ రోడ్ షోలతో పాటు బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి విద్యార్థి సంఘం నేతలు కూడా విస్తృతంగా ఈ యొక్క ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం అసలు ప్రచారం ఎలా కొనసాగుతుంది, మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ నేతలు కూడా మనతో ఉన్నారు. చెప్పండి, అసలు జూబ్లీహిల్స్లో ప్రచారం ఎలా కొనసాగుతుంది, మీరు ఎలా పార్టిసిపేట్ చేస్తారు? జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రజలు ఎందుకంటే హైదరాబాద్ హెడ్కోర్టర్లో ఉంటారు కాబట్టి ఒక చైతన్యవంతమైన నియోజకవర్గం జూబ్లీహిల్స్. గతంలో 2 సార్లు బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ గెలిచి మాగంటి గోపీనాథ్ గారు గెలవడం జరిగింది. ఇవాళ వారు జరిపిన తర్వాత వస్తున్న ఎన్నికల లోపల కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని చూస్తున్నారు. ఎందుకంటే హైదరాబాద్లో కొన్ని ప్రాంతాల్లో మేము తిరిగిన కాడ ఏరియాలో కూడా చెప్తా ఉన్నారు పేరెంట్స్ ఏంటంటే మా పిల్లలు మొన్న కొంతమంది మేము వాళ్ళు కాంగ్రెస్కి మేము చెప్పినాం బిడ్డ టీఆర్ఎస్కే ఓటేయాలి, బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలని చెప్తే వాళ్ళు మా మాట ఏం లేదు, కాంగ్రెస్ రావాలి, కాంగ్రెస్ వస్తేనే మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి అని నమ్మి మా వాళ్ళు ఓట్లేసారు. ఈసారి మాత్రం మా ఓట్లు ఆ ఓట్లు అన్నీ కూడా మొత్తం ఈసారి బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తామని చెప్తా ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మాట ఇచ్చింది, వాళ్ళు మోసం చేస్తారని చెప్పి వాళ్ళు భావిస్తూ ఉన్నారు. పెన్షన్ల విషయాన్ని అయితేనేమీ, అదేవిధంగా లోన్ల విషయాన్ని అయితేనేమీ, మైనార్టీలో కూడా వాళ్ళు ఎన్నో హామీలు ఇచ్చారు. ఏ హామీలు వాళ్ళు అమలు చేయట్లేదు కాబట్టి ఖచ్చితంగా ఈసారి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే ప్రధానంగా ఏ సమస్యలు మీ దృష్టికి వస్తున్నాయి నియోజకవర్గంలో, ప్రజలు ఏమంటున్నారు? ప్రజలు ఇవాళ సంక్షేమ కార్యక్రమమే ఇవాళ హైదరాబాద్లో జరగాల్సినంత అభివృద్ధి అంతా కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు అద్భుతంగా ఇలా హైదరాబాద్కు మంచి పేరు వచ్చే విధంగా నిర్మించడం జరిగింది. డెవలప్మెంట్ చేశారు. చాలా కంపెనీలు రావడం వల్ల జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మా వాళ్ళు ఇవాళ ప్రైవేట్ సెక్టర్లో ఇవాళ ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు. ఇవాళ ఐటీ సెక్టర్లో ఇవాళ మా వాళ్ళు జాబులు ఇస్తున్నారంటే ఇక్కడ హైదరాబాద్కు అంత మంచి పేరు డెవలప్మెంట్ చేశారు కాబట్టి ఇక్కడ పరిశ్రమలు వచ్చినాయి కాబట్టి ఇవాళ మా చదువుకున్న మా పిల్లలకు ఇవాళ ఉద్యోగాలు వస్తున్నాయి, నలుగురం బతుకుతున్నారనే ఉద్దేశం మీద ఇవాళ జూబ్లీహిల్స్ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ మీద నమ్మకంతో ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళ కంపెనీలు వీళ్ళు తరలిపోయే పరిస్థితి ఉన్నది. ఐటీ రంగం వీళ్ళ కుదేలు అయిపోయింది. ఐటీలో వీళ్ళ ఉద్యోగాలు లేవు, చాలామంది వీళ్ళ ఉద్యోగాలకి తీసేసారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మాకు రక్షణ లేదు, మా బతుకు తెరువు చాలా కష్టమవుతుందనే ఆలోచనతో మేము బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తాం బిడ్డ. మొన్ననే తప్పు జరిగింది, ఈసారి మాత్రం ఆ తప్పు జరగకుండా ఈసారి మెజార్టీ ఓట్లు పోయినసారి మాగంటి గోపీనాథ్కి అయితే ఎంత మెజార్టీ వచ్చిందో అంతకు డబుల్ ఓట్లు ఈసారి సునీతమ్మకి ఇస్తామని చెప్తా ఉన్నాం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, ఖచ్చితంగా స్కీమ్స్ అమలు చేస్తుంది, సన్నబియ్యం ఇస్తున్నాం అని చెప్పి ముఖ్యమంత్రి చెప్తున్నారు. ఒకవేళ బీఆర్ఎస్ కోట్ వేస్తే ఇవన్నీ ఆగిపోతాయి అన్నట్టు కూడా ఆయన మాట్లాడారు. దీనిపై గతంలో ఎప్పుడైనా ఉప ఎన్నికలు జరిగిన కాడ ఎప్పుడైనా స్కీమ్స్ అయిపోయినాయా అంటే వీళ్ళ ముఖ్యమంత్రి గారు బ్లాక్మెయిల్ ఇస్తున్నారు. మీ జూబ్లీహిల్స్లో కనుక బీఆర్ఎస్ పార్టీ గెలిచేది ఉంటే సన్నబియ్యం పోతా అంటే నువ్వు ముఖ్యమంత్రి 10 పోతుందని ఒప్పుకున్నట్టే కదా. ఇవాళ ప్రభుత్వం మారుతుందని ఇప్పుడు నువ్వు చెప్పకనే వీళ్ళ రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఏ స్కీమ్ కూడా ఆగదు, ఈ ఒక ఎన్నికలతోనే ఆగదు. కాకపోతే ఏంటంటే జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ గెలిస్తే అభివృద్ధి చేయకపోతే ప్రజలు ఉంచరు అనే ఒక సురుకు పెట్టే అవకాశం ఉంటుంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గెలిచిందనుకో కాంగ్రెస్ వాళ్ళు ఏమనుకుంటారు, మాకు అసలు ఓట్లు వేయకుండా ఏం స్కీమ్లు పెట్టకుండా పథకాలు పెట్టకుండా కూడా ఎలక్షన్లో ఇచ్చిన మేనిఫెస్టో అమలు చేయకుండా కూడా కాంగ్రెస్ పార్టీ మాకు అవకాశం ఇచ్చారు కాబట్టి ఇంకా 3 ఏళ్ళ టైం ఉంది, 3 ఏళ్ల వరకు మేము అమలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మొద్దు నిద్ర పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈసారి మేము ఆ తప్పు జరగనియం, కాంగ్రెస్ పార్టీ సురుకు పెడతామని చెప్పి ఇవాళ భావిస్తూ ఉన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో వివిధ వర్గాలు ప్రచారం చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు నిరుద్యోగ జేఏసీ అని చెప్పి కూడా కొంతమంది ప్రచారం చేస్తూ ఉన్నారు. వాళ్ళని కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు అడ్డుకున్నారు. ఎలా చూస్తారు? ఈరోజు జూబ్లీహిల్స్ ఎలక్షన్లు బై ఎలక్షన్స్ వచ్చినాయి. బై ఎలక్షన్స్ వచ్చిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందుకు అశోక్ నగర్ కావచ్చు, చిక్కడపల్లి వేదికగా నిరుద్యోగుల దగ్గరికి వెళ్ళి ఇదే రేవంత్ రెడ్డి కాదు వాళ్ళ అధికార నాయకుడిని రాహుల్ గాంధీని పిలుచుకొని సంవత్సరం లోపల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని వీరిని ఈ నిరుద్యోగులందరూ కూడా బస్ యాత్ర చేయించినటువంటి కార్యక్రమం. కానీ ఇలా 2 సంవత్సరాలు అయినా వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని అయితే 5,900 ఉద్యోగాలు ఇచ్చింది. మిగతా ఉద్యోగాలు ఇవాళ 60,000 అని చెప్పుకుంటున్న ఉద్యోగాలన్నీ కూడా గత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. గత ప్రభుత్వంలో పెట్టినటువంటి ఉద్యోగాలకు ఈయన ఇలా ఆర్డర్ కాపీలు ఇచ్చింది. ఇవాళ 60,000 ఉద్యోగాలు ఇస్తున్నాయి. ఈయన ప్రభుత్వం ఏర్పడాక ఈయన ఫైనాన్షియల్ అప్రూవల్ తీసుకుని ఇచ్చినటువంటి పోస్టులు ఏంటంటే 5,900 పోస్టులు మాత్రమే. కాబట్టి వీళ్ళు నిరుద్యోగులంతా కూడా ఇలా జూబ్లీహిల్స్లో ఇలా మాగంటి గోపీనాథ్ చనిపోవడం వల్ల దురదృష్టవశాత్తు బై ఎలక్షన్ రావడం వల్ల ఖచ్చితంగా మళ్ళొకసారి మోసపోదు కాంగ్రెస్ పార్టీ గతంలో మోసం చేసిందని ఇలా నిరుద్యోగులంతా కూడా ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తుంటే అక్కడ కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ గుండాలు ఇలా నిరుద్యోగ జేఏసీని అడ్డుకుంటారు. అదేవిధంగా విద్యార్థులకు సంబంధించిన విద్యా భరోసా కార్డే కావచ్చు, అదేవిధంగా మహిళలకు డిగ్రీ కంప్లీట్ చేస్తే డిగ్రీ చదువుకుంటున్న మహిళలకు స్కూటీలు ఇస్తాడు, ఉచిత స్కూటీలు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు పేద విద్యార్థులు చదువుకున్న వాళ్ళకు 10th అయిపోయిన వాళ్ళకు 10,000, ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళకు 15,000, డిగ్రీ చేసిన వాళ్ళకు 25,000, ఎంఫిల్ చేసిన వాళ్ళకు 1,00,000
పిహెచ్డి కంప్లీట్ అయిన వాళ్ళకి 5 లక్షలు ఇస్తా అని చెప్పి చేవెళ్ళ డిక్లరేషన్ ఎస్సీ విద్యార్థులకు డిక్లరేషన్ చేశారు. అటువంటి ఏవి కూడా ఇంప్లిమెంట్ చేయకుండా ఇలా డైవర్ట్ పాలిటిక్స్ చేసుకుంటా 2 సంవత్సరాల నుంచి ఇలా ప్రభుత్వాన్ని నడుపుతుంది. కాబట్టి ఇలా మోసపూరితమైనటువంటి కాంగ్రెస్ పార్టీని ఎండగట్టాలని చెప్పి ఇలా నిరుద్యోగులు కావచ్చు యావత్ విద్యార్థులంతా కూడా కదిలొచ్చి కూడా అక్కడ జూబ్లీస్ వేదికగా ప్రచారం చేస్తున్నారు. అయితే జూబ్లీస్లో ప్రచారం అయితే సీరియస్గా కొనసాగుతోంది. ఖచ్చితంగా ఆ నిరుద్యోగులు అన్ని వర్గాలు కూడా జూబ్లీస్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలనే ప్రయత్నం చేస్తా ఉన్నాయి. ఖచ్చితంగా ఓడిస్తేనే కాంగ్రెస్ ప్రభుత్వానికి చురుకు తగులుతుంది అనే అంశాన్ని కూడా నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్